తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. ఎవ్వరూ ఊహించని విధంగా టీవీకే అధినేత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దేశ చరిత్రలో ఏ పార్టీ సాధించని విజయాన్ని విజయ్ సాధించారు. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే ఈ స్థాయి విజయం సాధించడం గతంలో ఎవరికీ సాధ్యం కాలేదు. తెలుగునాట ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి కూడా ఫెయిల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ అంతకు ముందు ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ విజయ్ మాత్రం అతి తక్కువ కాలంలోనే తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే పార్టీ పెట్టి 6 నెలలు అయినప్పటికీ గ్రౌండ్ వర్క్ మాత్రం ఎప్పటి నుంచో జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ పెట్టిన తర్వాత ఈ 6 నెలల్లో విజయ్ జీవిత కాలపు సమస్యలను ఎదుర్కొన్నారు. ఓ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 46 మంది చనిపోయారు. ఆ సమయంలో విజయ్ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆయన ఏమాత్రం దేనికి చలించలేదు. విజయ్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన భార్య విడాకులను కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో ఆయనపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఓవైపు వ్యక్తిగత సమస్యలను ఫేస్ చేస్తూనే మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని ముందుకు నడిపించారు. బీజేపీ కూడా టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందని విశ్లేషణలు వచ్చాయి. కానీ విజయ్ మాత్రం అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే కూటమిలను సమదూరంలోనే ఉంటానని తేల్చి చెప్పారు. తన పోరాటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ పెట్టినప్పుడు చేసిన ఈ కామెంట్స్ పైనే నిలబడి ఎన్నికల ప్రచారం సాగించారు. అయితే ఇప్పుడు విజయ్ కి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. టీవీకే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాలేదు. డిఎంకే లేదా అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంటేనే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. మరి ఇప్పుడు ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చూడాలి.